కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్ 2 శ్రీ గంగా లలిత కామేశ్వర సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేయించి అమ్మవారికి 1 లక్ష రూపాయలు విలువ చేసి వెండి కృష్ణం నాయుడు వారి కుటుంబం అమ్మవారికి బహుకరించారు. అనంతరం కృష్ణం నాయుడు కుటుంబం చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మురళి, జిఎస్ హనుమంతరావు, సంజీవ్, నాగేశ్వరరావు, కుటుంబరావు, మాధవ్, నరసింహ, నాగబాబు, భాస్కర్ గౌడ్, మరికొందరు కాలనీవాసులు మరియు ఆలయ కమిటీ మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అట్ ద సేమ్ టైం మన యొక్క శ్రీ గంగా లలిత కామేశ్వరి సమేత సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అటు విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించి మరి ఇక్కడ ఈశ్వరునికి అభిషేకము, అలాగే అమ్మవారికి అభిషేకము మరియు అమ్మవారికి విశేష అలంకరణ చేయడం జరిగింది. విశేష అలంకరణగా మరి ఈరోజు అమ్మవారికి ఒక వెండి కిరీటాన్ని మరి బహుకరించేటటువంటి ఆ అమ్మవారికి ఆ వెండి కిరీటాన్ని సమర్పించేటటువంటి అదృష్టము, ఆ భాగ్యము నాకు కలిగినందుకు నేను ఎంతో ఇదే భక్తి వినమ్రతతో అమ్మవారికి నమస్కారం అర్పిస్తున్నాను. అలాగే మన యొక్క ఈ యొక్క ఆలయ నిర్మాణ ప్రధాన వ్యక్తి అయినటువంటి మన మురళీ గారికి మరి కాలనీ తరఫున మరి కమిటీ తరఫున కూడా ఇటువంటి ఆలయాన్ని ఈ యొక్క జాతి అంకితం చేసినందుకు ఎంతో కృతజ్ఞత. ఈరోజు ధార్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు జరుపుతున్నారు, పూజలు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు మన పద్మానగర్ ఫేజ్ 2 చింతల్ కుత్బుల్లాపూర్లోని లలితా గంగా కామేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎంతో రంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమాలు జరుపుకున్నాము. ఈ కార్యక్రమాల తర్వాత మన కృష్ణనాయుడు గారు మన అమ్మవారికి 1 కిలో వెండితో శిఖరము కిరీటాన్ని బహుకరించారు. వారు ఇలాంటి కానుకలు ఇంకా ముందు ఎన్నో జరుపుకోవాలని, అలాగే ఈ గుడి యొక్క ధర్మకర్త అయిన మురళి గారు మరి గుడి సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ మందిరాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే కృష్ణనాయుడు గారికి, వాళ్ళ కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అష్టాైశ్వర్యాలు జరగాలని మరియు ఆరోగ్యాలు ఉండాలని మా